గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాట్లకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులతో ఉండవల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికీ ఈ అంశంపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు నేతలు. గ్రేటర్ ఏర్పాటుకు ముందు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. జీవో ఇచ్చాక కేబినెట్లో నిర్ణయం తీసుకుని గెజిట్ ఇవ్వనుంది ప్రభుత్వం. మొదట గ్రేటర్ విజయవాడ, తిరుపతి సాధ్యాసాధ్యాలపై రివ్యూ చేయనున్నారు చంద్రబాబు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఏర్పాట్లకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులతో ఉండవల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికీ అంశంపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు నేతలు. గ్రేటర్ ఏర్పాటుకు ముందు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. జీవో ఇచ్చాక కేబినెట్లో నిర్ణయం తీసుకుని గెజిట్ ఇవ్వనుంది ప్రభుత్వం. మొదట గ్రేటర్ విజయవాడ, తిరుపతి సాధ్యాసాధ్యాలపై రివ్యూ చేయనున్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. రాజేంద్ర, ముఖ్యంగా ఈ రోజు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు గ్రేటర్ విజయవాడ మరియు గ్రేటర్ తిరుపతికి సంబంధించినటువంటి ఏర్పాటుపై సంబంధిత అధికారులతో అలాగే నేతలతో కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి అలాగే ప్రజలకు అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ రకంగా పెరుగుతాయి అన్న దానికి సంబంధించి కంప్లీట్ గా వివరించడం జరిగింది. మరోవైపు తిరుపతికి సంబంధించి కూడా గ్రేటర్ తిరుపతిగా ఏర్పాటు చేయడం వల్ల అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాలు చెందుతున్నటువంటి తిరుమల తిరుపతి క్షేత్రాలకు సంబంధించి ఏ రకమైనటువంటి సౌలభ్యాలు కలుగుతాయి, ముఖ్యంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులు అలాగే ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కలగడంతో పాటు ఇటు డ్రైనేజీలు అలాగే రహదారులు అలాగే పార్కింగ్, మంచినీటి సౌకర్యం అలాగే ఐటీ పరిశ్రమలు, వివిధ రకాల రంగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఏర్పాటు అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఏవైతే విషయాలు ఉన్నాయో వాటికి పూర్తిగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా విజయవాడ సంబంధించి గ్రేటర్ విజయవాడ దగ్గర 75 గ్రామాలను కూడా ఈ పరిధిలోకి తెచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా పెనమలూరు అలాగే కంకిపాడు అలాగే ఇబ్రహీంపట్నం, మైలవరం ఇవన్నీ కూడా కలుపుకొని ఈ గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేయడం వల్ల ఇటు అమరావతి ఆంధ్రుల రాజధాని ఏదైతే ఉందో దీనికి సంబంధించి గేట్వే ఆఫ్ అమరావతిగా ఉన్నటువంటి విజయవాడను గ్రేటర్ విజయవాడగా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సో వాటి వల్ల ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే తిరుపతికి సంబంధించి కూడా కంప్లీట్ గా ఇవన్నీ కూడా ఏదైతే ముఖ్యమంత్రి ఈ నేతలకు కానీ అలాగే అధికారుల దృష్టికి కూడా సాధ్యాసాధ్యాలను పూర్తిగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ని రిలీజ్ చేయండి, దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలను అలాగే అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జీవో ఇచ్చిన తర్వాత కేబినెట్ ముందుకు వచ్చిన తర్వాత కేబినెట్ లో కంప్లీట్ గా దీనిపై చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోనున్నారు. అనంతరం ఒక గెజిట్ కూడా ఇవ్వనున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొదటగా గ్రేటర్ విజయవాడ అలాగే తిరుపతి దానికి సంబంధించినటువంటి సాధ్యాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత అలాగే కేబినెట్ చర్చించిన తర్వాత అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం అయితే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర. థ్యాంక్ యూ హరికిషన్.